ప్రకాశం జిల్లా తాళ్లూరు ఎంపీపీ ప్రధానోపాధ్యాయుడు దద్దాల శ్రీనివాస్ సస్పెన్షన్ గురయ్యారు. జనాభా వృద్ధి రేటు పెంచాలి అన్న సీఎం వ్యాఖ్యలను హేళన చేస్తూ శ్రీనివాసులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సీఎంను అవమానించేలా ఈ కామెంట్స్ చేయడంతో స్థానిక టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీనివాసులను సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రకాశం జిల్లాలో ప్రధానోపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాలు వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు. విజయచంద్రిక మార్కాపురం జిల్లా కనిగిరి మండలం తాళ్లూరు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దద్దాల శ్రీనివాసుల మీద ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన గత ఏడాది డిసెంబర్ నెలలో ఏదైతే ఇతర దేశాలను పోలుస్తూ భారతదేశంలో ఏదైతే యువత సంఖ్య తగ్గిపోతుంది, జనాభాని పెంచే లక్ష్యంతో పనిచేయాలి. గతంలో కూడా నేను చెప్పాను, జనాభా పెరుగుతున్నారు, ఆ క్రమంలో జనాభాను తగ్గించాలని చెప్పని ఒకరైతే ముద్దు ఇద్దరు వద్దని చెప్పని నేను చెప్పాను. తర్వాత కూడా ఇప్పుడు ప్రజెంట్ చెప్తున్నాను, ఇతర దేశాలతో పోలిస్తే ఇతర దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరిగిపోయింది, కానీ మన భారతదేశంలో యువత సంఖ్య కూడా తగ్గుతుందని చెప్పని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే జనాభాని ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ కూడా ఆయన తల్లిదండ్రులు సూచించారు. ఈ నేపథ్యంలో కనిగిరి ఏదైతే ప్రాథమిక పాఠశాల హెచ్ఎం గా పనిచేస్తున్న శ్రీనివాసులు సీఎం ఏదైతే చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అప్పట్లోనే టీడీపీ నేతలు స్థానికంగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో హెచ్ఎం మీద విచారణ జరిపిన పోలీసులు ఆయన మీద ఏదైతే ఇచ్చిన నివేదిక ప్రకారం ఆయన మీద సస్పెన్షన్ వేటు అయితే పడింది. విజయచంద్రిక. ఓకే వెంకట్రావు.